సద్గురు సాయినాథ మందిరం, వేణుగోపాల్ నగర్, అనంతపురం సెక్రటరీ నాగేష్ అయిన నేను ఈ దేవాలయము ఏ విధంగా నిర్మాణం జరిగింది అనేది 23వ వార్షికోత్సవం సందర్భంగా 23 సంవత్సరాలు అయింది సద్గురు సాయినాథ మందిరం ఏర్పడి. దాని సందర్భంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంగాను ఈ సద్గురు సాయినాథ మందిరము దాదాపు 23 సంవత్సరాలు పూర్తిగా దీనికి ముఖ్య కారకులు కీర్తిశేషులు పామిడి నరసింహులు గారు ఇక్కడ ఫౌండర్గా ఏర్పాటు చేసి దేవాలయం నిర్మించాలని ఆయన సంకల్పంతో చేయడం జరిగింది. దాని తర్వాత ఆరోగ్య పరిస్థితి బాలేక నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నూతన కమిటీ ఏర్పాటు చేయడం దాంట్లో మేమంతా కలిసి మొదటి అధ్యక్షుడు రవికాంత్ రమణను ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. మా అన్న ఆయన రంగనాయకులు ఎంసీ రంగనాయకులు వైస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అలాగే సెక్రటరీ రామకృష్ణ గారు, అలాగే నాగేష్ గారు, గుండాలయ్య గారు, మహాలక్ష్మి శ్రీనివాసులు గారు వీరంతా కమిటీ నంబర్గా ఏర్పాటు చేసి 21 మంది సభ్యులు ఏర్పాటు చేసి గుడి నిర్మాణము స్టార్ట్ చేశాము. 2023న ప్రతిష్ఠ చేయడం జరిగింది. దీని అందరి సహకారము ప్రతి ఒక్క కమిటీ నంబరు కూడా వీటిలో శ్రమ చేసి కష్టపడి చేసిన దేవాలయం ఇది. కేవలం ఒక్కరు మాత్రం కాదు, ప్రతి ఒక్కరు దీంట్లో కష్టపడినారు. కష్టపడిన దాంట్లో మొట్టమొదటి డోనర్ కాంపౌండ్ వాళ్ళకు మునిశంకర్ 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరలా మన మైన్ డోర్ వాకిలికి జయరామ్ కీర్తిశేషులు జయరామ్ గారు 2,25,000 ఇవ్వడం జరిగింది. అలాగే గ్రైనేట్ దాదాపు 3 లక్షల రూపాయలు కీర్తిశేషులు వెంకటయ్య గారు తాడిపత్రి వాసులు వెంకటయ్య గారు ఇవ్వడం జరిగింది. అలాగే రంగనాయకులు ఎంసీ రంగనాయకులు అన్నగారు 50,000 వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున, మళ్ళీ దేవాలయం కావాల్సిన ఎలక్ట్రికల్ సామాన్లంతా ఇవ్వడం ఇచ్చింది. దాదాపు 2 లక్షల వరకు ఎంసీ రంగనాయకులు గారు ఇవ్వడం జరిగింది. అలాగే రవికాంత్ రమణ గారు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మల్లికార్జున గారు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి డోనర్ ప్రతి కమిటీ నంబరు కూడా 20,000, 30,000, 1,000 రూపాయలు, 2,000 ఈ విధంగా దేవాలయానికి ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మాకు 21 మంది కమిటీ నంబర్లు కష్టపడి ఈరోజు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే వినాయకుడి గుడికి మన కీర్తిశేషులు రమేష్ గారు, గణేష్ టింబడిపో వారు కూడా వినాయకుడి గుడి కట్టడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కష్టపడి శ్రమించి ఈ దేవాలయము 2023న శంకుస్థాపనం జరగడం జరిగింది. 2003న శంకుస్థాపనం జరిగింది. బాబా విగ్రహానికి 3.5 లక్షల రూపాయల విగ్రహానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా చందాదారుడు కావాలనే ఉద్దేశంతో 10 రూపాయలతో వసూలు చేయడం జరిగింది. ఆ వసూలు చేయడంతో 3.5 లక్షల రూపాయలు మన భక్తులంతా ఇవ్వడము, బాబా విగ్రహము జైపూర్ నుంచి తీసుకొని రావడం జరిగింది. కానీ 12 సంవత్సరాలుగా రవికాంత్ రమణ గారు ఇక్కడ ప్రెసిడెంట్గా చేసి ఆయన దిగిపోయేటప్పుడు 44,62,679 అక్షరాలుగా ఇవ్వడమింది. ఈ రికార్డు కూడా మా దగ్గర ఉంది. డిపాజిట్ చేయడం జరిగింది. అది కూడా మా దగ్గర ఇక్కడ ఇచ్చి పోవడం జరిగింది. దాని తర్వాత నూతన కమిటీ ఏర్పాటైంది. నూతన కమిటీలో ఎంసీ రంగనాయకులు ప్రెసిడెంట్ గాను, సెక్రటరీ నాగేష్ గాను, అలాగే గుండాలయ్య కానీ, జీవి రమణ కానీ, మహాలక్ష్మి శ్రీనివాసులు కానీ అంత కమిటీ నంబర్లంతా కృషి బలంతో మేము దాదాపు ఈ దినము 1,42,00,000 డిపాజిట్ చేయడం జరిగింది. కానీ అక్కడక్కడ కొన్ని యూట్యూబ్లో అయితేనే ఇంకోసారి అయితేనే ఉంది, అంతా నేనే కష్టపడినాను, పేపర్లో అయితేనేముంది అంతా నేనే కష్టపడినాను, నేనే డిపాజిట్ చేశాను అనే మాటలు చెప్తున్నారు. అలాంటివి చెప్పుకోకుండా ఈరోజు మీడియా ముందర మీకు వాళ్ళకి ఇది బదులుగా మేము ఒక సమాధానం చెప్తున్నాము. కానీ అలాంటివి చెప్పకూడదు. భగవంతుడి సేవలో ప్రతి ఒక్కరు కష్టపడితేనే
ఈ అభివృద్ధి అయ్యేది. కానీ నేను ఒకడే కష్టపడినాను, నేను ఒకడే ఇచ్చినాను అనేది కొందరు వ్యక్తులు చెప్తున్నారు. దయచేసి అలాంటివి వాక్యాలు ఖండించాలని, గుడి దేవాలయం గురించి ఎక్కడ కూడా మాట్లాడద్దండి దయచేసి. మీరు ఇండివిజువల్గా మాట్లాడేది వేరే, బహిరంగ మీటింగ్లో మాట్లాడడం చాలా తప్పు. దాన్ని ఓ మీనాక్షి ఫౌండేషన్ అయినా మీ కేవీ రమణ గారికి ఒక వీడియో మన యూట్యూబ్ తరఫున వాళ్ళకు విన్నపించుకుంటున్నాం. దయచేసి మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు పొద్దాకులు అలాంటి మాట్లాడడం చాలా తప్పు. నువ్వు ఒకరే కాదు కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కమిటీ నెంబర్ దీంట్లో కష్టపడినారు. దయచేసి మీరు అవన్నీ మానుకోండి అని ఈరోజు మీడియా సమావేశంగా నేను తెలుపుతున్నాను. అలాగే దేవాలయం కోసము ఇంకొకటి చెప్పాలా, మేమంతా నూతన కమిటీ ఎక్కినాక దాదాపు 40 లక్షల గల బంగారు గిడ్డం కూడా చేయించాము. అది మా నూతన కమిటీ వచ్చినాకనే బంగారు గిడ్డం చేయించడం జరుగుతుంది. దాదాపు ఈ భక్తుల చందాలతోనే 40 లక్షల రూపాయలు బంగారు గిడ్డం చేయించడం జరిగింది. అలాగే భక్తుల కోరిక మేరకు ఇక్కడ పూజా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. సంకష్ట వినాయక పూజ అయితే ఉంది, మళ్ళా సంకష్ట పూజ వినాయక గణపతి హోమాలు అయితేనేముంది, 7 శనివారం రథం అయితే ఉంది, మళ్ళా సీతారామ కళ్యాణం అయితేనేముంది, గోదాదేవి కళ్యాణం అయితేనేముంది. ఇవన్నీ సత్యనారాయణ రథాలు, ఇవన్నీ పూజా కార్యక్రమం పెరగడంతో భక్తుల కోరిక మేరకు మాకు ఇక్కడ ఉన్న పూజారులు రామకృష్ణ స్వామి అయితేనేముంది, కిషోర్ స్వామి అయితేనేముంది, నరసింహాచార్య స్వామి అయితేనేముంది, వీళ్ళందరూ కృషి బలంతోనే దేవాలయం అభివృద్ధి చెందుతుంది. కానీ ఒకరు కష్టపడే ప్రతి ఒక్కరు దీంట్లో కమిటీ నెంబర్లో ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అంతా 10 మంది వరకు ఉన్నారు ఇక్కడ దేవాలయంలో పనిచేసే వాళ్ళు. వారికి అంత మెయింటెనెన్స్ ఖర్చు, పూజా ఖర్చులు అన్నీ కలిసి 1,50,000 రూపాయలు నెలటికి అవుతోంది. దాని నుంచి ఇవన్నీ భక్తుల సహకారంతోనే, భక్తులు ఇచ్చే డబ్బుతోనే మేము అభివృద్ధి చేస్తున్నాము. కానీ వేరే వాళ్ళు మేము కష్టపడినాము, మేము చేసామనేది అలాంటి మాటలు దయచేసి మేము దేవాలయం నుంచి చెప్తున్నాము. ఇంకోసారి ఎక్కడ మాట్లాడద్దండి. దీంట్లో ప్రతి ఒక్కరు 21 మంది కమిటీ నెంబర్లు కష్టపడినారు కనుక అందరికీ ఇది మంచిది. నేను కష్టపడినాను, నేను ఒకటే చేశానని 50,000 రూపాయలు 45,000 రూపాయలు డిపాజిట్ చేతికిచ్చి వచ్చిన నేను చేతికిచ్చి వచ్చిన మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ గారు ఆయన రవికాంత్ రమణ గారు, నేను గుడికి 1,42,000 నేను 1,42,00,000 డిపాజిట్ చేసి వచ్చినానని చెప్పుకుంటున్నాడు. దయచేసి అలాంటి వాక్యాలు ఎక్కడ చెప్పద్దండి. నువ్వు ఇచ్చినప్పుడుది 44,62,679 రూపాయలు మాత్రమే. మేము ఎక్కినాక 2015 ఎక్కినాక ఈ పొద్దు త్రిబుల్ అయింది, 1,42,00,000 అయింది. అది ఎట్లా చేశామనేది మీరు దైవసాక్ష్యంగా మీరు మాట్లాడండి. దయచేసి ఇట్లాంటివన్నీ మాట్లాడద్దండి. ఇదొక్కటి మేము గమనిస్తున్నాము. దయచేసి అలాంటి వాక్యాలు చేయొద్దండి. దేవుని అందరూ కష్టపడినారని చెప్పండి, దాన్ని ఒప్పుకుంటాము. ఇదంతా చందా కూడా ప్రజలు ఇచ్చినది కానీ మనం ఎవరు ఇచ్చినది కాదు. మీరు ఇచ్చిన వాళ్ళ దాతల పేర్లు కూడా నేను ఓపెన్గా చెప్పినాను. అది గుడి సమక్షంలోనే ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.